ఏది చెప్తే వాడు మనల్ని కన్సెషన్ రావాలి మేడం అక్కడే చక్కెర అక్కడే ఇచ్చారు అదే ఈ మధ్య జరిగిన బీభత్సం గురించి మనందరికీ తెలుసు. మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వివిధ సంఘాల నుండి ఇప్పటి వరకు 10 లక్షల వరకు డబ్బులు వచ్చాయి. అవన్నీ కూడా ఒక్క పైసా కూడా వృధా కాకుండా జాగ్రత్తగా కేరళలో ఉన్నటువంటి అన్నార్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళకి రకరకాల ఐటమ్స్ కొని కిట్లుగా తయారు చేసి హైదరాబాద్లో టీఎస్ ఐపార్డ్లో మన దగ్గర నుండి కూడా అన్ని జిల్లాల నుండి వస్తున్నారు. మన జిల్లా నుండి కూడా చాలా మంది వాలంటీర్స్ వెళ్లి అక్కడ చక్కగా వాళ్ళకి కిట్లు కింద తయారు చేసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా టేక్ హోమ్ లాగా, అంటే ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళకి ఆ కిట్లు ఇచ్చి పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక టీంగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మన జిల్లా నుండి కూడా దుప్పట్లు గాని, రైస్ గాని, కందిపప్పు, ఆయిల్, ఇటువంటి అన్ని ఐటమ్స్ కూడా మనకి డోనర్స్ ఇచ్చినవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ముందు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మళ్ళా ఇక్కడ నుండి మనం తీసుకెళ్ళడానికి ఛాన్స్ కూడా లేదు కాబట్టి ఈ రోజుతో లాస్ట్ డేట్ క్లోజ్ చేస్తున్నాం. ఇంకా మనం రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ లో మనకు కూడా చాలా పనులు ఉంటాయి కాబట్టి ఈ రోజు నుండి ఎవరు వస్తు సామాగ్రి తీసుకురావద్దని రిక్వెస్ట్ చేస్తూ రేపటి నుండి ఎవరన్నా చెక్స్ కూడా ఇస్తే సీఎండీఆర్ఎఫ్. నమస్కారం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కేరళ వరద బాధితులకు సహాయార్థంగా మా సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున 1,11,111 రూపాయలని విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా టోటల్ టీమ్ సావరిన్ కలిపి చేసిన వర్క్. గాంధీ గారు అన్నట్టుగా దానం ఇచ్చేవాడు గొప్ప కాదు, దానం పుచ్చుకునేవాడు ఉన్నాడు కాబట్టి దానం ఇచ్చేవాడికి విలువ పెరిగింది. కాబట్టి దానం ఇవ్వడం మా ధర్మంగా భావిస్తున్నాము. ఎందుకంటే మా తోటి వాళ్ళు రకరకాల కష్టాలతో పాపం వాళ్ళు ఏ పరిస్థితుల్లో బతుకుతున్నారనేది తెలియదు మనకు. రోజు టీవీ విజువల్స్ కానీ పేపర్లలో కానీ చూస్తున్నాం. అలాంటి వాళ్లకు మా తోటి అంటే సహాయం ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు. కాబట్టి మా వంతు కర్తవ్యంగా 1,11,111 రూపాయలు కేరళ వరద బాధితులకి జేసీ గారికి అందివ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడు సావరిన్ సర్వీసెస్ ముందుంటుంది. ధన్యవాదాలు. अस्सलाम वालेकुम रहमतुल्लाह। सावरिंग स्टेट की तरफ से 1,01,111 रुपए हम केरला में जो आज तूफान की वजह से बहुत लोग बहुत मुसीबत में फंसे हुए हैं, बहुत परेशान हालत में हैं, ये सब मद्देनजर रखते हुए हमारी तरफ से सावरिंग स्टेट की तरफ से 1,01,111 रुपए हम हमारी टीम सावरिंग सब टीम के तरफ से हम फराहम करे हैं। इसको केरला तक पहुंचाने की जिम्मेदारी कलेक्टर साहब को हम दे दिए हैं और चावल के बैग भी दिए हैं और हमारी तरफ से जो होता अल्हम्दुलिल्लाह हम पेश करे हैं। अल्लाह कबूल करे और सबको वहाँ पे सलामती का माहौल हो जाए, सब सुधर जाए, हमारी तरफ से दुआ है।